ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చాము. ప్రభువును కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించడానికి ముందు దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసి అప్పుడు హృదయపూర్వకంగా ప్రభువును మనము ఆరాధన చేసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం నుండి ఒక్కరు బిగ్గరగా చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు నీవు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపను లేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొరువు చేత నన్ను తృప్తి పరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయితే నేనేం చేస్తున్నానంటే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చాలు తల్లి, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నీ అతిక్రమములను నేను తుడిచివేయుచున్నాను. దేవుని ప్రేమది. ఆ పైన చెప్పబడినవన్నీ కూడా ఏవి మనం దేవుని కోసం మనం చేయలే. దేవుణ్ణి మనం తృప్తిపరచలేదు. దేవుని కొరకు మనము బలులు అర్పించలేదు. ఆ పైన చెప్పబడిన ఏవి కూడా మనం దేవుని కొరకు చేయలేదు. సరే కదా, మనము దేవుణ్ణి ఆయాస పెట్టాము, దుఃఖపరిచినాము, దేవుణ్ణి విసిగించినాము. ఆయన చేయవలసినటువంటి గౌరవ మర్యాదలు, పూజలు, పునస్కారాలు, బలులు, అర్పణలు ఏమీ మనం అర్పించలేదు. సరే కదా, మన పాపముల చేత మనము దేవుణ్ణి విసిగించి ఉన్నాము. ఆయాసపెట్టినాము, ఆయాసపరచువారము దేవుణ్ణి. అయితే దేవుడు ఇవేవి పట్టించుకోకుండా తనకు తనే ఇష్టపూర్వకముగా మన యొక్క అపరాధములు, దోషములను క్షమించి మన అతిక్రమలు తుడిచివేసి మన పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకోనని చెప్పాడు. ఎంత మంచి ప్రేమమూర్తి! మానవుని ప్రేమకు దేవుని ప్రేమకు అదే. మానవులు
నువ్వేంటి నాకు చేసావు, నువ్వేంటి నాకు ఇచ్చావు అని అంటాము, వదిలేస్తాం. ఇక అంతే, దెప్పేసి వదిలేస్తాం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు నాకు ఏటి ఇవ్వలేదు, ఏమి చేయలేదు, పైగా నన్ను విసిగించినావు, ఆయాస పెట్టావు అనేసి విడిచిపెట్టలేదు. అయినా సరే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోనను. ప్రేమమూర్తి. అందుకే మనము నీతిమంతుల్లాగా చలామణి అవుతున్నాము. దేవుని దుఃఖపెట్టిన వాళ్ళము, దేవుని విసిగించిన వారము, దేవుని ఆయాస పెట్టిన వారము, దేవుని యొక్క కోపానికి గురి కావలసిన వారము, దుఃఖముఖులమై కృంగిన వారమై తిరుగుడు ఆడవలసినటువంటి మనము ఇప్పుడు ఉత్సాహముగా, సంతోషముగా, నీతిమంతులుగా, ఆనందభరితులమై ప్రభువుని సేవించుచున్నాము. కారణం ఏమిటంటే ప్రభు తనకు తానే మన యొక్క దోషములను, పాపములను తుడిచివేసినాడు. తనకు తానే. ఎవరు ఆయన చెప్పలేదు, మనము ఆయన అడగలేదు. మనం ఎవరైనా సరే, ప్రభువా నేను పాపిని, నా పాపములన్నీ తుడిచివేయడానికి రండి, నా పాపములను కడగడానికి ఈ లోకానికి రండి, రక్తం కార్చండి, బలి అవ్వండి అని ఎవరైనా ప్రభుని పిలిచారా? మనమైనా పిలిచామా? మనం ఎవరము ప్రభువా మీరు దేవలోకం నుండి ఈ లోకానికి వచ్చి మా కొరకు పాప విమోచన కార్యం చేయండి, మీ పరిశుద్ధ రక్తము కార్చి మమ్ములను శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి అని ఎవరైనా మనం అడిగామా? ఇంకెవరైనా అడిగారా? కానీ ప్రభు తనకు తానే స్వయముగా ఈ లోకానికి వచ్చి పాప విమోచన కార్యము చేశాడు. తనకు తానే వచ్చాడు, మనకి విమోచన కార్యం చేశాడు. మన అపరాధములన్నిటిని తుడిచివేసినాడు. మన పాపములను జ్ఞాపకం చేసుకునట్లేదు. ఆయన చూడండి ఇంకేమన్నాడో ప్రభు చెప్పిన మాట. ఇర్మియా గ్రంథము 31-34 వచ్చిన చదువమ్మా. 31వ అధ్యాయం 34 వచ్చిన. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు, మరి ఎన్నడును నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడును జ్ఞాపకం చేసుకోనను. నేను జ్ఞాపకం చేసుకోనను అన్నాడు. ఎంతవరకు జ్ఞాపకం చేసుకుండా ఉంటావు ప్రభు అంటే, ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకో. అది దేవుని యొక్క ప్రేమ. నీవు క్షమించబడిన బిడ్డవు, క్షమించబడిన కుమారుడు, కుమారి. ఆయన నిన్ను ఎన్నడూ పాపిగా తలంచడు. నీ జ్ఞాపకముల, నీ పాపములు ఆయన జ్ఞాపకము చేసుకోడు, ఎన్నడూ చేసుకోడు. అందుకే కొన్నిసార్లు చెప్తుంటాం పదే పదే, పాపినైనా నా ప్రార్థన ఆలకించి, పాపినైనా నా ఆరాధన. పాపి కాదు, ఇప్పుడు విమోచించబడిన బిడ్డవు. పాపినైనా నేను, పాపినైనా నన్ను, పాపినైనట్టు నా, అలాగే పదం వాడుతుంది. నువ్వు పాపి కావు. ఎందుకు? ఆయన విమోచించాడు. ఆయన నమ్మినావు కనుబట్టి, ఆయనను నమ్మి ఉన్నావు కనుక ఆయన నిన్ను నీతిమంతురాలుగా తీర్చాడు. ఆయనను నమ్మినావు కనుక ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చినాడు. ఆయనను బట్టి నీవు నీతిమంతుడవు, ఆయనను బట్టి నీవు నీతిమంతురాలవు. అయితే అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటావు కదండి. ఆ తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకో. ఆ తప్పు చేసినంత మాత్రాన నువ్వు పాపి అయిపోలేదు, నీతిమంతుడిగా అయ్యే ధన్యతను పోగొట్టుకోలేదు. ఎప్పుడు నీవు నీతిమంతుడిగా ఉండే అర్హత పోగొట్టుకుంటావంటే దేవుని విడిచిపెట్టేస్తే, దేవునికి దూరం అయితే, దేవునికి తృణీకరిస్తే, దేవుని వెక్కిరిస్తే, దేవునికి విరోధముగా నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వు పాపి అవుతావు. దేవునితో ఉన్నంత కాలము
దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క రక్తము వలన పవిత్రపరచబడినందువలన నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. కాబట్టి నీ పాపములు ఆయన ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనడు, ఎన్నడూను. ఇంకేమన్నాడంటే ప్రభు, చూడండి ఇంకో మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాము. ఇంకో మాట యెషయా గ్రంథము 38:17. యెషయా గ్రంథం 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతిలో నుండి ప్రభు తన ప్రేమ చేత నాశనకరమైనటువంటి గోతిలో నుండి నిన్ను విడిపించినాడు. ఆ 40వ కీర్తనలో అదే అంటాడు, నాశనకరమైన గోతిలో నుండి నీవు విడిపించినవాడు. నాశనకరమైనటువంటి గొయ్యి, ఆ గోతిలో నుండి నన్ను పైకి తీసినావని అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, నా పాపములన్నిటినీ నీవు పారవేసినావు. ఎక్కడ పారేసాడట? నీ వీపు వెనుక తట్టు, వీపు వెనుక తట్టు పారేసింది. మళ్ళీ చూడడానికి అవదు. ఎవరు ఎలాగుండి నేను నా వీపు వెనక తెలియటం చూడగలనా? రోడ్డు మీద అప్పుడప్పుడు కుక్కలు దాని వీపు మీద ఏదో నుసేస్తుంది కావాలి, దాన్ని ఇలాగ నోటితో ఇలా గుయ్యికి ఆ నుసి పోగొట్టుకోవాలనుకుంటుంది. ఇలా తిరగాలనుకుంటుంది, అవదు. మళ్ళీ ఇలా తిరుగుతుంది, అలాగలాగ తిరుగుతుంటుంది చుట్టూ ఆ కుక్క. అది ఎంత తిరిగినా దాని వీపు దాని నోటికి అందదు, దాని కంటికి కనబడదు. అలాగే మన వీపు వెనకుండేది మనకేమీ కనిపించదు. ఎన్నిసార్లు ఎంత పొద్దల్లా తిరిగినా నా వీపు నాకు కనబడదు. పొద్దల్ల కాదు, బతికినంతకాలం తిరిగి చూసినా నా వీపు నాకు కనబడదు. కాబట్టి అంటే ప్రభు అంత శ్రద్ధ వహించి నా బిడ్డ యొక్క పాపములు నాకు కనబడకూడదు, నేను నా బిడ్డ యొక్క పాపములు జ్ఞాపకము చేసుకోకూడదు. నా బిడ్డ యొక్క పాపములు చూస్తే నాకు జ్ఞాపకం వచ్చేస్తుంది. కాబట్టి నాకు కనబడకుండా ఉండాలని వీపు వెనక తట్టు పారేసాడు. ఇంకో మాట ఉంది, సముద్రపు అగాధములో పడవేసినాడు. ఎక్కడ పడేసాడు? సముద్రపు అగాధములో. ఒక స్కూల్లో క్లాసులో టీచర్ గారు పాఠం చెబుతూ సముద్రం యొక్క లోతులను గురించి వివరిస్తున్నాడు. పలానా సముద్రం ఎంత లోతు, పలానా సముద్రం ఎంత లోతు ఉంటుంది, పలానా అన్నిటికంటే లోతైన అగాధము అని చెప్తుంది ఆ టీచర్. అప్పుడు ఆ పిల్లలు లేచి హల్లెలూయా అనుకొని లేచాడు. ఏట్రా హల్లెలూయా అంటాడు? ఏటి దేవునికి స్తోత్రం అంటున్నావు ఏమిటి, హల్లెలూయా అంటున్నావు ఏమిటంటే ఆయన టీచర్, నా దేవుడు నా పాపములను అక్కడే పడేసాడు అన్నాడు. ఎక్కడ? ఆ సముద్రపు లోతైన అగాధములో పడేసాడు అని చెప్పి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నీ పాపము నేను ఎన్నడను జ్ఞాపకము, నీ పాపములను నేను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. అవి కనిపిస్తే నాకు జ్ఞాపకం వస్తాయి. కాబట్టి కనిపించకుండా నేను వీపు వెనక తట్టును సముద్ర అగాధంలో పడేశాను అన్నాడు. అంతగా ప్రేమించిన మన ప్రభువును మనము హృదయపూర్వకముగా ఆరాధన చేయాలి. మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి సైతానుడు, ఏమిటయ్యా నువ్వు నీతిమంతుడు అంటున్నావు, మరి ఇదిగో ఇవన్నీ పాపాలు చేసావు చూడు అని ఆ లిస్టు చూపించాడట సైతాన్ గాడు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నారట, ఇలాగ రెడ్డింగ్ పెన్నుతో ఇంటి కొట్టేసి నా ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపమును నన్ను పవిత్రులుగా చేసిందని. ఆ కాగితం కాలిపోయిందట.
నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు గనుక ప్రభు నీ పాపములను క్షమించాడు. నీ పాపం మరెన్నడూనూ జ్ఞాపకం చేసుకోండి. అందుకే యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు. మేలులన్నిటికంటే గొప్ప మేలు పాప క్షమాపణ పొందిన బిడ్డవు. పరలోక రాజ్యానికి వారసుడయ్యే ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. గనుకనే ఆ ప్రభువును మనము హృదయపూర్వకముగా ఆరాధన చేయాలి.